ఇక అధికారులు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా పేదల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్న ఆవేదన నెల్లూరు జిల్లాలో వినిపిస్తుంది. కోటమిట్టకు చెందిన కాజాబి అనే నిరుపేద మహిళ గత 4 ఏళ్లుగా తన భర్తకు వికలాంగుల పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతుంది. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చివరి ఆశతో కలెక్టరేట్కు వచ్చి సమస్య పరిష్కారం అవుతుందని ఆశతో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. పింఛన్కి 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎవరు పట్టించుకోవటం లేదు. ఆయనకి కాలు చేయి పడిపోయి అందుకు ఒక ఆయన చెప్పాడు, అక్కడ పొండి పింఛన్ రాపిస్తారు అని. ఇవాళ వచ్చాం మేము. 4 సంవత్సరాల నుంచి నా చెయ్యి కాలు పడిపోయినాయి సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. సచివాలయంలో వస్తే ఎవరు వాళ్ళు కూడా పంపించేస్తున్నారు పట్టించుకోకుండా. ఇప్పటికి 10 సార్లు వచ్చి కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. దాని గురించి వచ్చాను. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి అడిగి వచ్చాను, ఎవరైనా పట్టుకుంటుంటారని. అడిగి వచ్చినా ఇప్పుడే ఇవాళే వచ్చాను. దేవుడు ఉండారని ఆయన ఎవరు మాట్లాడితే ఇంకా నేనేం చెప్పలేను. మీరే బతికించాలా, మీరే ఏటొకటి చేయాలా అని వచ్చాను నేను కలెక్టర్ ఆఫీస్ కాడికి.